అయితే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల విషయంలో ఏ ఏ పనులు చేశారో మీకు తెలుసు. అవి వాటి గురించి ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. అదే ఆయన జీవో ఇచ్చింది ఏదో ఫస్ట్ ఇచ్చిన జీవో ఎంత ఏరియాలో ఏ మున్సిపాలిటీ డెవలప్మెంట్ జరగాలనో దానిలో ఒక దీని కింద డిక్లేర్ చేయాలనో ఏదో ఇస్తే అందులో 7 కొండలు పెట్టలేదని ఇది పట్టుకెళ్ళి చర్చిలకి ఇచ్చేసాడు, వాటికి ఇచ్చేసాడని గొడవ స్టార్ట్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. ఇది ఎక్కడ గొడవ బాబు అని క్లియర్గా ఇచ్చాడు. 7 కొండలు కూడా అప్పుడు అసలు 7 కొండలు తిరుపతి అని ఏమీ లేదు. ఊరికే 7 కొండలు కూడా అనుకోవటమే తప్ప అది ఈయనే ఇచ్చాడు. ఈయనే ఫస్ట్ అసలు బార్డర్స్ ఫిక్స్ చేసి తిరుమల పరిధి 7 కొండలు 2 అది అధికారికంగా ప్రకటించింది రాజశేఖర రెడ్డి. 746 జీవో. ఆ నెంబర్లో నాకు గుర్తులేవు, కానీ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డితో నాకు అంత క్లోజ్ లేదు. ఓకే. బట్ రాజశేఖర రెడ్డి ఇతను హిందూ మతం పట్ల తక్కువ భావం, ఇంకో మతం పట్ల ఎక్కువ భావం ఉన్నవాడని ఎవరినంటే మాత్రం నాకు ఆయనకి ఉన్న పరిచయంలో అది చాలా తప్పు, అది పూర్తి అబద్ధం. చాలా ఎందుకు బ్రాహ్మిన్స్ని ఎంత పురోహితులది వాళ్ళది మీటింగ్ పెట్టినప్పుడు నేను ఉన్నాను ఆ మీటింగ్లో. ఇక్కడే హైదరాబాద్లోనే జరిగింది. ఆయన వచ్చినట్టున్నాడు, మన చిలుకూరు ఆయన. అవును, చిలుకూరు సౌందరరాజన్ గారు. ఆయన నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. మొత్తం అసలు బ్రాహ్మిన్స్ ఎలా నెమ్మదిగా తగ్గించబడ్డారు, దాన్ని ఎందుకు ఆపుకోలేకపోయారు, పూజారి అంటే ఎంత గౌరవం ఇవ్వాలి, ఊళ్ళో బ్రాహ్మణులు అంటే మేము ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళం, ఆయన బాల్యాలు అని చెప్పాడు. ఆయన చెప్తూ ఆ కల్చర్ దాన్ని అలా నిలబెట్టుకుంటూ రావాలి. ఈ మేబీ క్రిస్టియన్, ఎస్, పూర్వీకుల నుంచి ఉన్నాడు క్రిస్టియన్గా. దట్ డజంట్ మీన్ హిందువుల్ని ద్వేషించడమే క్రిస్టియన్ల వ్యవహారం అని ఎక్కడా లేదు. ఇదేదో కొత్తగా మొదలెట్టారు. ఇది నాకు అర్థం అవ్వలేదు. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంగానే భావిస్తున్నాను నేను. ఆ ప్రయత్నం పెద్ద సక్సెస్ అవ్వదు. అయితే ఇక్కడ తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే జీవోని తీసుకొచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎవరో మిస్చ్యూస్ ఎలిమెంట్స్ చేసేది, కానీ తిరుపతిలో అన్యమత ప్రచారం ఏంటి? ఎవరు వెళ్తాడు అక్కడికి? అన్ని గంటలు వెయిట్ చేసి ఆ నమ్మకం ఉన్నవాడు వెళ్తాడు, అంతే కదా. నమ్మకం లేనివాడు ఎవడు వెళ్తాడు? ఎవరు వెళ్తారు అక్కడ ప్రచారం? ఎవడో మిస్చ్యూస్గా చేయడం కోసం చేయొచ్చు. వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ని అనుకోవడానికి లేదు. అల్లరి చేసేవాడు ఏదైనా చేస్తాడు. అవును. ఊరికే ఫోన్లు చేసి బాంబు ఉంది కోర్టులోని, నిన్న మొన్న చూసాం, కోర్టులో బాంబు ఉందని కోర్టు ముయించేసి, దీంట్లో మన విమానంలో బాంబు ఉందని ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి, వీళ్ళంతా ఏంటంటే మిస్చ్యూస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. నిజంగా తెలిసి థ్రెట్ వాళ్ళకి చెప్పి వాళ్ళని కంట్రోల్ చేద్దామని చేసే ఉద్దేశంతో చేసేవి 1% కూడా ఉండవు. అన్నీ కూడా ఆకతాయిలు. ఈ ఆకతాయిత్వం అనేది మనకి వస్తుంది అంతే. ఉంటారు ఎవడో 0.0001% ఉంటారు. వెంటనే దాన్ని మనం మతం రంగిచ్చి అగ్రవేట్ చేసి పెంచాలని ప్రయత్నం చేయడం వీళ్ళు ఎక్కువ ప్రమాదం సొసైటీకి. అవును, యాక్చువల్గా చేసేవాడికన్నా. ఎవడు తిరుపతిలో వచ్చి ప్రచారం ఏం చేస్తారండి? ఎవరు చేయరు. ఏదో ఒక కారు ఉంది, కారులో తిరుపతి బయలుదేరి వెళ్ళాం, రాజమండ్రిలో కారు బుక్ చేసుకున్నాం, అది రెహమాన్ కారు, వెనకాలేమో 786 ఉంది, అది పైన ఫోటో తీసి ఇదిగోనండి ఇక్కడ అన్యమత ప్రచారం జరిగిపోతుందంటే సిల్లీ. ఏముండదు, అలాంటి ప్రచారాలు చేస్తే మారిపోయేవాడు ఎవడు ఉండడు. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అయితే టార్గెట్ చేశారో అప్పటి ప్రతిపక్షాలు, ఇప్పటి అధికార పక్షం అదేవిధంగా వైఎస్ జగన్ టార్గెట్ చేస్తుంది. తండ్రి కొడుకుల్ని హిందూ వ్యతిరేకంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం ఏం పెద్ద అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలాంటి పరిస్థితులు? రాజకీయాలు ఇప్పుడు లవ్లోను వార్లోను ఏం చేసినా తప్పు లేదని మనకు ఉంది కదా. ప్రేమలోను యుద్ధంలోను నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ వార్ అండ్ లవ్, లవ్ అండ్ వార్. అలాగే దీనికి రూల్స్ ఏం లేవు, ఏదైనా చేయొచ్చు. ఎలక్షన్ ఎక్కడం ఒకటే అల్టిమేట్ గోల్. దానికోసం ఏదేదో చేస్తూ ఉంటారు. దాని పెద్ద ఇదే ఉండదు, కానీ దానివల్ల ఈ ఒక రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది తప్ప ఓటింగ్ మీద దాని ప్రభావం ఏమి ఉండదు. సరే, ఇక వైఎస్ రాజశేఖర రెడ్డితో మీకు చాలా అనుబంధం ఉంది. ఆ అనుబంధానికి సంబంధించి ప్రజలకి కొన్ని అప్పుడప్పుడు మీరు చెప్పే మాటలు చాలా ఆసక్తిగా వింటుంటారు. నేను వైఎస్ రాజశేఖర్ అంటే ఇప్పటికీ చాలామందికి అభిమానించే మహానేత. సో మీ ఇద్దరికి ఉన్న అనుబంధాన్ని నేపథ్యంలో కొన్ని షేర్ చేసుకోగలరా? ఇద్దరికి మీకు ఏం లేదండి, అనుబంధాలు ఏం కాదు. ఆయన ఒక లీడరు. అవును, మేము బాగా క్లోజ్ అయింది ఇప్పుడు 83లో ఆయన్ని పిసిసి ప్రెసిడెంట్గా నియమించారు. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన 6 నెలలకో 8 నెలలకో వెతికి ఎవరైతే ఎదుర్కోగలరు అని చెప్పి చూస్తే ఈయన చదువుకున్నాడు, డాక్టరు, రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గాడు ఇంత వేవ్లో అని. అప్పటికే ఆయన మాజీ మంత్రి కూడా, విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలోనూ భవన వెంకటరామరెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రి చేసి ఉన్నాడు. అందుకని అతను పికప్ చేసి రాజీవ్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్గా నియమించారు. మేము అప్పటికే డాక్టర్ రామచంద్రరావుకి బాగా క్లోజు, కేవీపీ రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు రాజశేఖర రెడ్డి గారు ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటే. అవును.
అందుకని రామచంద్రరావు గారి ద్వారానే మాకు రాజశేఖర రెడ్డి గారి పరిచయం. ఎప్పుడు ఆయనకి నాకు రిలేషన్, ఆయన లీడరు, నేను కార్యకర్తని అంతే. అంతమించి మేము పెద్ద దగ్గరగా వాళ్ళ కుటుంబంలో ఇంటికి వెళ్ళినప్పుడు అంటే కొంచెం ఎక్కువగా మిగతా వాళ్ళకన్నా నాతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. కారణం ఏంటంటే ఆయన ఎంపీ అయిన తర్వాత 90 నుంచి 8 ఏళ్ళు అక్కడ ఉన్నాడు ఢిల్లీలో. క్వార్టర్ గేటర్ నేను వెళ్తే అక్కడే దిగేవాడిని. నాకు అవకాశం ఇచ్చారు. అది కూడా రామచంద్రరావు గారు చెప్పి అరుణ్ అక్కడే దిగుతాడని చెప్పి ఎప్పుడు వెళ్ళినా అక్కడే దిగేవాడిని. దాంతో అందరూ అక్కడ దిగినా సరే ఆయన లీడరే. నేనే అంత ట్రెస్ పాస్ చేసి పర్సనల్ మ్యాటర్స్లోకి వాటిలోకి వెళ్ళేటువంటి ఉత్సాహం లేదు నాకు. నాకు రూమ్ ఇచ్చేసేవారు వెళ్ళగానే, ఆ రూమ్లో ఉండటం, అలాగే మేము కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవటం, మిగతా లీడర్స్ని కలవటం. రాజశేఖర రెడ్డి గారు కొంచెం నా మీద సాఫ్ట్ కార్నర్ డెవలప్ చేసుకున్నాడు ఆయన. మీ ఇద్దరికి అంత క్లోజ్నెస్ ఎప్పుడు బలపడడానికి కారణాలు ఏంటి? కారణం లేదు, ఇదే కారణం. అవైలబిలిటీ. ఆయనకి పొద్దున్నే లేచి ఎవరితోన్నా కసుకేయాలనుకుంటే అక్కడ ఆయన ఇంట్లో వెళ్ళి దిగేంత చనువు ఉన్నవాళ్ళు చాలా ఢిల్లీ వెళ్ళటం తక్కువ. ఓకే. రామచంద్రరావు ఢిల్లీ ఎప్పుడు వచ్చేవాడు కాదు. నేను వెళ్ళేవాడిని. నేను ప్రతి బడ్జెట్ సెషన్కి వెళ్ళేవాడిని. అది ఒక అంత ముందు నుంచి సరదా వెళ్ళిపోయి బడ్జెట్ సెషన్ టైంలో అక్కడ ఉండడం, ఆ కరోల్ బాగ్లో ఏదో హోటల్లో ఉండటం, అండ్ రోజు పార్లమెంట్కి వెళ్ళటం. అప్పుడు సెంట్రల్ హాల్కి అన్నిటికీ పాస్ ఇచ్చేవారు ఎవరో. ఇప్పుడంత స్ట్రిక్ట్ ఉండేది కాదు. అందరితో పరిచయాలు ఉంటాయని అలా సరదాగా తిరుగుతుండేవాళ్ళం. 89 ఈయన ఎంపీ అయ్యాక మాత్రం ఇంకా బోర్డింగ్ లాడ్జింగ్ ఫ్రీ. వెళ్ళిపోవటం, ఈయన ఇంట్లో తిరగటం, పార్లమెంట్లో మళ్ళీ వచ్చేయటం. ఆ టైంలో బాగా క్లోజ్ అయ్యే అవకాశం వచ్చింది. ఎందుకో ఆయనకి నా మీద సాఫ్ట్ కార్నర్ డెవలప్ అయింది. తర్వాత ఈయన ఉన్నాడు కదా కేవీపీ రామచంద్రరావు. కేవీపీ రామచంద్రరావుకి ఎందుకో మేము కలిసిన రోజు నుంచి కూడా నా మీద చాలా ప్రత్యేక అభిమానం చూపించేవాడు. ఇప్పటికీ అంతే. అంతే తప్ప ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప. కానీ మీ మీద ఫస్ట్ నుంచి ఆయనకి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకంటే 2004, 2009లో ఫస్ట్ టైం మీరు ఎంపీగా పోటీ చేయడానికి ముందు రాజమండ్రిలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే మిమ్మల్ని గుర్తుంచుకొని 2004లో అవకాశం ఇచ్చారు, 2009లో వరుసగా 2 సార్లు నెగ్గారు మీరు. సో అంత అభిమానం అంటే రాజమండ్రి సీట్ అంటే అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అరుణ్ కుమార్కే. ఆయనకి ముందు నుంచి కూడా నేను ఎమ్మెల్యేకి పోటీ చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ నుంచి ఎంపీ కావాలి, ఢిల్లీలోనే ఉండాలి అనేవాడు ఆయన. సరే 2004లో ఎంపీ టికెట్, 1999లోనే నాకు ఎంపీ టికెట్ రావాలి. ఆయన పీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు అప్పుడు. కానీ పని జరగలేదు, ఈ పర్మిటేషన్ కాంబినేషన్లో రాలేదు. 2004లో ముందు నుంచి ఆయన ఎలా వచ్చింది ఏంటన్నది పెద్ద నాకు అంత డీటెయిల్గా తెలియదు. కానీ అది రామచంద్రరావు గారు అప్పుడు పక్కనే ఉండేవాడు కాబట్టి ఆయన కూడా కొంచెం రిమైండ్ చేస్తూ ఉండేవాడు. రాజశేఖర్ లాస్ట్లో ఫస్ట్ అయితే నా నేమ్ డ్రాప్ అయిపోయింది. పొద్దున్న లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు డ్రాప్ అయిపోయింది 2004లో. మళ్ళీ సాయంకాలం సిడబ్ల్యూసీలో కొన్ని మార్పులు జరిగాయి. ఎన్నో మార్చారు. రెండిట్లో నాదొకటి. అలా మొత్తానికి బట్ ఫర్ రాజశేఖర రెడ్డి అండ్ రామచంద్రరావు నేనేమి పెద్ద అంబిషియస్ కూడా కాదు. ఏదో వాళ్ళు పేరు పెట్టేవాళ్ళు వచ్చేవాడిని. ఎలక్షన్ ఓడిపోతే పార్టీ పోయింది అనుకునేవాళ్ళు. నెగ్గితే పార్టీ నెగ్గింది. అంతే తప్ప నా సొంత కంట్రిబ్యూషన్ పెద్ద ఏం లేదు. నన్ను చూసి ఓట్లు వేసింది ఏం లేదు. నన్ను చూసి ఓట్లు తగ్గుంటాయేమో కానీ ఇంకా అది మీరు అనుకుంటారు. కానీ అదే రాజమండ్రి అని నాకు కూడా తెలుసు కాబట్టి నేను అంతగా ఆసక్తిగా అంటే నేను అంత పబ్లిక్తో అంత సంబంధాలు ఉన్నవాడిని. అలాంటిది ఏం కాదు పెద్ద. నేను ఎవరు వచ్చితే వాళ్ళు ఎవరేమడిగితే ఫోన్ చేయరామని కంటే ఫోన్ చేసేయటమే. అవును, అపకారం అయితే ఎవరికి ఏం చేయలేదు కదా. అపకారం చేసేంత సమర్థత కూడా లేదు నాకు దానికి. సో నేను పెద్ద ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఏ పొటెన్షియల్ క్యాండిడేట్. వాళ్ళు అనుకున్నారు, పెట్టారు. సరే 2 సార్లు ఓడిపోయాను, అయినా టికెట్ వచ్చింది, 2 సార్లు గెలిచాను. అన్నిటికన్నా నా క్యాస్ట్ కానీ నా ఆర్థిక పరిస్థితి కానీ సమకాలీన రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి సరైనటువంటి